మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. దసరా శరన్నవరాత్రుల కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా బారికేడ్ల సౌకర్యాన్ని, క్యూ లైన్ల సౌకర్యాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 75% పనులన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్ మార్గంలో 3 క్యూ లైన్లుగా, అంటే ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం, అలాగే టికెట్ తీసుకొని వెళ్లే వాళ్ళ కోసం కూడా 3 లైన్ల క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. వెనక నుంచి వచ్చేవాళ్ళు, అంటే కుమ్మరపాలెం సెంటర్ నుంచి కూడా వచ్చేవాళ్ళు, అక్కడ వరకు కూడా ఈ క్యూ లైన్ మార్గాన్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. ఇకపోతే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి 9 రోజులు కూడా వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది కనకదుర్గమ్మ. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి, చాలా రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్కింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 12 స్థలాలను కేటాయించారు. 2 వీలర్ ఒకవైపు, 4 వీలర్ ఒకవైపు, అలాగే కొంతమంది ఒక ఊరు నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా, అంటే లారీలు, బస్సులు కూడా వేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఈ దసరా శరన్నవరాత్రుల్లో విజయవాడకి వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద వాహనాలు కూడా పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా పార్కింగ్ ప్లేసులను అయితే ఏర్పాటు చేశారు. ఇక భక్తులందరూ వచ్చి వాళ్ళు తలనీలాలు సమర్పించుకొని, అంటే కృష్ణానదిలో స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎక్కువగా నిలబడి పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా లేకుండా ఎక్కువ కౌంటర్లను ఈసారి ఏర్పాటు చేస్తున్నాం అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు దేవాలయానికి సంబంధించి. ఇకపోతే ఇక్కడి నుంచి దుర్గగుడి పైకి వెళ్ళడానికి కూడా మధ్య మధ్యలో వాటర్ ఫెసిలిటీ, చాలామంది భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని రోజుల్లో. ఆ టైంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా మార్గం మధ్యలో ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అలాగే టాయిలెట్స్, మెయిన్గా ఆడవాళ్ళకి, మగవారికి కూడా వేరువేరుగా టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళు వీటన్నిటినీ కూడా గమనించి పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లు కేటాయించారు, ఎటువైపు ఏ మార్గం నుంచి వస్తూ ఉన్నారు అనేదాన్ని ఒకసారి అవగాహన తెలుసుకుని దాని నిమిత్తమే ఈ పార్కింగ్ చేసుకోవాలి, ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడి నుంచి మనకి బస్సులు వెళ్ళే మార్గాన్ని కూడా పూర్తిగా దారి మళ్లిస్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి ఏదైతే బస్సులు వస్తూ ఉండేవో అవి అటువైపు నుంచి, అంటే సితారా సెంటర్, స్వరంగ మార్గం, చిట్టినగర్ నుంచి కూడా బస్సుల్ని రూట్ 10 రోజులు కూడా 12 రోజులు కూడా బస్సులను అయితే ఒకవైపే వెనక నుంచి పంపించడానికి ఆ మార్గాన్ని కూడా మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించి భక్తులు ఎలా రావాలి ఏంటి అనేది ఒక క్యూ లైన్ మార్గంలో ఏ విధంగా వెళ్ళాలనేది కూడా ఒక అవగాహన తెలుసుకొని ఇబ్బందులు పడకుండా రావాలి అని కూడా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన ముఖ్యులు చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. పార్కింగ్ ప్లేస్ కూడా మొత్తం షెడ్లు కూడా వేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు కూడా ఒకరోజు ఇక్కడ నిద్ర చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ స్టే చేసే విధంగా పందిర్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపుగా చాలా ప్రసిద్ధి చెందిన ఎన్నో జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ దేవాలయాన్ని, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి అంత ఏర్పాట్లు కూడా గతం కంటే కూడా ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా, గతంలో కంటే ఎక్కువ మంది, కొన్ని లక్షల మంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ వెసులుబాటుగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఈ దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులు కూడా వచ్చి ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎంత దూరమైనా కూడా రావడానికి, దసరా అనగానే, దసరా నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి రావాలని ఆశపడుతూ ఉంటారు. సో వారి కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా పగడ్బందీగా చేస్తూ ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇకపోతే ఈ 9 రోజులు కూడా అమ్మవారి దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మనకి విద్యుత్ దీపాలు అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి, కింద గేట్ దగ్గర నుంచి, మెయిన్ గేట్ దగ్గర నుంచి, మెయిన్ ద్వారం దగ్గర నుంచి కూడా కొండ మీద వరకు కూడా విద్యుత్ కాంతులతో చాలా సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే పైనుంచి, కొండ మీద నుంచి దిగేటప్పుడు కూడా, అలాగే మెట్ల మార్గంలో కూడా విద్యుత్ కాంతులతో అలంకరిస్తూ ఉంటారు. చాలా అందంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారి దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.